తల్లిదండ్రులకు ఒకే ఒక సంతానంగా కలిగి ప్రతిభ కలిగిన బాలికలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ బోర్డు ఏటా సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా కలిగి ఉన్న 10వ తరగతి పూర్తి చేసిన బాలికా విద్యార్థినులకు ఈ స్కాలర్షిప్ అందించేందుకు ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధించి సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024కు దరఖాస్తులు చేసుకునేందుకు చివరి గడువును పొడిగిస్తూ సిబిఎస్ఈ ఈ బోర్డు ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినులు డిసెంబర్ 23, 2024వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. తాజాగా ఆ గడువును వచ్చే నెల 8వ తేదీ వరకు పొడిగించింది. సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. అంటే వారి తర్వాత లేదా ముందు తల్లిదండ్రులకు సంతానం కలిగి ఉండకూడదు. అలాగే విద్యార్థిని సిబిఎస్ఈలో 10వ తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. అదేవిధంగా సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి చదువుతూ ఉండాలి. 7వ తరగతి పరీక్షల్లో కనీసం 70% మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు 2500 కంటే మించకూడదు. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 8, 2025వ తేదీన చివరి తేదీగా నిర్ణయించారు. సిబిఎస్ఈ పాఠశాలల దరఖాస్తు ధృవీకరణ తేదీ ఫిబ్రవరి 15, 2025. ఇక ఈ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేయించుకోవాలంటే విద్యార్థిని చదువుతున్న కోర్సుల్లో కనీసం 50% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎంపికైన విద్యార్థినులకు 2 ఏళ్ల పాటు నెలకు 1000 చొప్పున అందిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.